హాయ్. ఎగ్స్ తో ఎన్ని వెరైటీస్ చేసినా ఇంకా కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను చేస్తున్నది ఎగ్ ఆమ్లెట్ కర్రీ. అప్పుడు ఎప్పుడో ఒకసారి ట్రై చేసా, అస్సలు కుదరలేదు. బట్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది. ప్రాసెస్ చెప్తా, మీరు ట్రై చేయండి. ఫస్ట్ 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసా. అందులో ఉప్పు, పసుపు, కారం, కొంచెం జీలకర్ర యాడ్ చేసి బాగా మిక్స్ చేసినంత వరకు కలుపుకోవాలి. ఇట్లాంటి పోపు కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి చిన్న చిన్న ఆమ్లెట్స్ వేసుకోవాలి. ఇట్లా ప్లఫీగా రావాలి. ఇప్పుడు కర్రీ కోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర అది ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అందులో చిన్నగా చాప్ చేసిన టమాటాలు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపి ఇప్పుడు లిడ్ ని క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేస్తే మంచిగా మగ్గిపోతుంది. అందులో 1 స్పూన్ కారం, వాటర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత ఆమ్లెట్స్ అన్ని వేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచాలి. మధ్య మధ్యలో ఆమ్లెట్స్ తిప్పుకోవాలి. అప్పుడే ఈ గ్రేవీని బాగా అబ్జర్వ్ చేసుకుంటది. 5 మినిట్స్ సిమ్ లో పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే. అంతే, చాలా సింపుల్ కదా.